మరొకసారి మీకు అవకాశం వచ్చింది, కొత్త డివిజన్, కొత్త క్యాండిడేట్. ఎమ్మెల్యే ఆర్కపుడి గాంధీ అన్న అన్ని అందుబాటులో ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన ఖచ్చితంగా సమస్యలని పట్టుదలతోని తీరుస్తున్నారు. మరి ఇప్పుడు ఆర్కపుడి గాంధీ తెర మీదకి వచ్చారు కదా, మరి ఇప్పుడు గాంధీ సహకారం తీసుకుంటున్నారా? తప్పకుండా ఆయన ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి తీసుకురా, నేను గిట్ట నీకు సపోర్ట్ చేస్తా. ఎవరికెవరు సపోర్ట్ చేసి మొత్తం మీద ఓట్లు వేయించే వరకు మీరు సురేందర్ గారు ఇప్పటి వరకు పనిచేశారు. ఇప్పుడు మీరు తెర మీదకి వచ్చేసి మీరు కాంటాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా వద్దామని నాకు ఆలోచన లేకుండే, మా ఫ్రెండ్స్ అయితే మీరు ఎన్నో సేవలు చేసారు, మీలాంటి వాళ్ళు వస్తేనే మాకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. పేదలకు ఇంటి నంబర్లు కానీ మళ్ళీ వాటర్లు కానీ ఫస్ట్ మా గోపన్పల్లికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు సోషల్ వర్క్లో అటువంటి ఆర్థిక సహాయాలు లేని వాళ్ళకు అటువంటివి చేస్తూ ఉంటారు. లాక్డౌన్లో గిట ఫుడ్ డొనేషన్. అంటే మీ హ్యాబిట్సా లేకపోతే ఇది స్టంటా, ఎలక్షన్ స్టంట్ అంటారా? లేదా నా హ్యాబిట్స్ అయినా అది. నేను అంటే ఇప్పుడు ఆర్థికంగా నాకు దేవుడు ఇచ్చిన కాడికి నేను ఇంతో అంతో సంపాదించాను. ఇప్పుడు సురేందర్ గెలిస్తే ఎంతమంది పిఎల్ని పెట్టుకుంటారు? నేను వచ్చేది నాకేదో పదవుల గురించి వచ్చి నేను ఏదో సంపాదించుకోవాలా చేయాలనేది నాకు ఆలోచనే లేదు. అంటే గ్రౌండ్ లెవెల్ సురేందర్ సెలబ్రిటీలతో, సీఎందే కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద నాయకులతోటి ఫోటోలు దిగి సోషల్ బుక్లో వేయడమే తప్ప గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో తక్కువ టైంలో కలుస్తాడు అనేది. గోపన్పల్లి కానీ, గౌల్దొడ్డి కానీ, కేశవ్ నగర్ కానీ, ఎన్టీఆర్ నగర్లో కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లు, దానికి పర్మిషన్లు లేవు. మీరు గెలిచిన తర్వాత మీ పేరు చెప్పి ఒకవేళ ఎవరైనా కరప్ట్ చేస్తే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోబోతారా? నాకు కొంచెం అనిపించినా, కొంచెం స్మెల్ వచ్చినా, వాళ్ళు ఇట్లా చేస్తున్నా నా దృష్టికి వస్తే వాళ్ళని ఇమ్మీడియట్లీ పక్కన పెట్టేస్తున్నా. కార్పొరేటర్ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఫర్ మంత్ ఇంత అని. మీరు ఎవ్వరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మీ దగ్గర డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు స్లమ్ ఏరియా ఇల్లు లేని వారు కూడా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. అన్న డబుల్ బెడ్రూమ్ ఇప్పించినామన్న మొన్న ఇప్పుడే గాంధీ అన్న గారితోనే. నల్గొండ డివిజన్ రూపురేఖలు అయితే మారిపోతుంది. మీరు అధికారంలో రాగానే ఎక్కడ పడితే అక్కడ ఇది మా సంఘం, దీన్ని మీ సంఘం అన్నట్టుగా పెట్టుకుంటారు. అది గిట్ట నేను తప్పకుండా చేస్తాను. గవర్నమెంట్తోనే అయినా కాకపోయినా నా సొంత నిధులతోనైనా నేను పెడతారు. మీరు రాగానే అన్నతో పాటు అన్నను దొలుకొని నేను ఇన్ఛార్జ్ మినిస్టర్లు అయితే వాళ్ళు అవుతున్నారో వాళ్ళతో కలిసి నేను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కొంచెం వస్తూ ఉంటారు లీడర్ దగ్గరికి, నాకు అన్నకి సాయం చేయాలి, అటువంటిప్పుడు ఓర్పు ఉంటుందా మీకు ఇవ్వడానికి? పెళ్ళిళ్ళకు పుస్తమెట్టలు ఉన్నాయి కదా, నేను చాలా మందికి ఇప్పించిన. నేను ఫోకస్ చేసింది ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద. ప్రతి ఒక్కరు చదువుకోవాలి పిల్లల్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ పార్టీ మారుతారా? కాంగ్రెస్ పార్టీ నేను చేసిన సేవలు ఖచ్చితంగా గుర్తిస్తుంది, నాకే టికెట్ ఇస్తుంది. నేను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నల్గొండ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాను. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి కొత్తగా ఏర్పడినటువంటి నల్గొండ డివిజన్ మరి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పల్ప సురేందర్ గారితో ఉన్నాం. మరి తన ఎజెండా ఏంటిది, మరి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదాలు ఉంటాయా మరి రేపు ఎలక్షన్స్లో, మరి మళ్ళా ఇంకే క్యాండిడేట్ని బలపరుస్తారా? మరి తనైతే పార్టీ కోసం అయితే 2.5 సంవత్సరాలు బాగా కష్టపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు తను మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అన్న నమస్తే. నమస్తే సురేందర్ అన్న, ఎట్లా ఉన్నారు ఇప్పుడు? బాగున్నా. ఏముంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా ఉందన్న. ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ప్రజలకు చాలా అందుబాటులో ఉండి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయి
అందరికీ అందుబాటులో ఉన్నాయన్న. ఓకే. ఇప్పుడు మీరు మొదటిసారి మీకు అవకాశం వచ్చింది, కొత్త డివిజన్, కొత్త క్యాండిడేట్. అన్న అవును, మీ డివిజన్లో మిమ్మల్ని సురేందర్ని అందరిని గుర్తిస్తారా మీకు? గుర్తిస్తారన్న. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకు అందుబాటులో ఉండి కొంచెం సాయం చేస్తూ వచ్చిన అన్న. అంటే ఈ సాయం చేసింది రాజకీయంగా పోతుందని నేను ఊహించలేదన్న. అది ఏమైందంటే చిన్న అంటే నేను సంపాదించుకున్న దాంట్లో కొంచెం ఆర్థికంగా నేనున్నా, నాతో పాటు స్నేహితులకు వీళ్ళందరికీ ఆర్థికంగా కొంచెం తక్కువ ఉన్నారన్న. వాళ్లకు నేను అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏదున్నా నా సమస్యగా నేను ఒక పట్టుదలగా నాతో పాటు మీరు ఎదగాలని చెప్పేసి నేను ఎన్నోసార్లు వాళ్ళకు సాయం చేసినా. వాళ్ళకు ఇంకా గిట ఆర్థికంగా కానీ ఇంకా ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలని నేను తీరుస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంతకుముందు గచ్చిబౌలి డివిజన్ ఉండేది. గచ్చిబౌలి డివిజన్ నుంచి ఇప్పుడు నల్లగండ్ల డివిజన్ ఏర్పడ్డది. ఇప్పుడు ఇందులో ఉన్న సమస్యలు ఏమున్నాయన్నా, ఈ వాటరు, డ్రైనేజు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ అన్న అన్నీ అందుబాటులో ఉండి, ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన ఖచ్చితంగా సమస్యలని పట్టుదలతోనే తీరుస్తున్నాడు. ఆయన అడుగుజాడలో నేను నడుస్తూ ఈ నల్లగండ్ల డివిజన్ నుంచి నాకు అవకాశం వస్తే నేనిట ఇక్కడున్న బడుగిన వర్గాలకు నాతో అయినంత నేను వాళ్ళకు కృషి చేసి అందుబాటులో ఉండి సాయం చేద్దామని అనుకున్నా. నేను పదవుల కోసం అనేమి నేను అనుకుంటలేనన్నా, వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని తీర్చి కొంచెం నల్లగండ్ల డివిజన్ ఇంకా ఇప్పుడు ఐటీ అభివృద్ధి చేయాలని మీరు అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఏదైతే సురేందర్ గారు ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు జగదీశ్వర్ గౌడ్ శిష్యుడు. అవును. ఓకే. తర్వాత ఇప్పుడు ఆర్కెప్పుడు గాంధీ ఎమ్మెల్యే అపోజిషన్గా వాళ్ళిద్దరు కూడా టఫ్ అండ్ టఫ్ మన గత ఎలక్షన్స్లలో, అసెంబ్లీ ఎలక్షన్స్లలో వరావరి పోరు నడిచారు. అప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేశారు? నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను. ఓకే, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన. మరి ఇప్పుడు ఆర్కెప్పుడు గాంధీ తెర మీదకి వచ్చారు కదా, మరి ఇప్పుడు గాంధీ సహకారం తీసుకుంటున్నారా? తప్పకుండా ఆయన ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉంటుంది. ఆయన ఎన్నోసార్లు నాకు చెప్పడం జరిగింది, నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నువ్వు ఇంతో అంతో నీకున్న ఆర్థికంగా ఉన్నావు కాబట్టి సాయం చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు, నువ్వు ఇట్లనే కొంచెం సాయం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండు, ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి తీసుకురా, నేను గిట్ట నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు మంచిగా ఎదుగుతావు అని చెప్పేసి నాకు ఎన్నోసార్లు చెప్పి. అంటే గ్రౌండ్ లెవెల్ సురేందర్ సెలబ్రిటీలతో, సీఎందే కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద నాయకులతోటి ఫోటోలు దిగి సోషల్ బుక్లో వేయడమే తప్ప గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతోటి తక్కువ టైంలో కలుస్తాడు అనేది ఒక చిన్న ఆరోపణ అన్న. ఇంతకు ముందు ఒక 4-5 సంవత్సరాల క్రితము నేను ఎలక్షన్లు వస్తేనే పనిచేసేది. ఎలక్షన్ల టైంలోనే నేను కొంచెం పనిచేసేది. అప్పుడు ఎందుకంటే కొంచెం నాకు బిజినెస్ కూడా చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఆసక్తి ఉండేది. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా, రాజకీయంగా కూడా ఎదుగుదామని చెప్పేసి నాతో పాటు ఉన్న స్నేహితులు చెప్పారు. నువ్వు ఇట్లా నీ సొంత నిధులతోనే ఇంత చేస్తున్నావు, నువ్వు ఇంకా రాజకీయంగా వస్తే నీకు ఇంకా అధికారము ఉంటుంది, అధికారంతో ఇంకా అందరికీ సేవ చేయొచ్చు, ఇంకా ఏదన్నా చేయొచ్చు అని చెప్పేసి. అధికారం లేకున్నా సురేందర్ గారు సెల్ఫ్ సర్వీస్గా చేయవచ్చు కదా, అధికారమే కావాలని ఏముంది? అధికారం ఉంటే ఇంకా ఏముంటుందని ఇంకెక్కువ చేయొచ్చు కదా, అధికారం ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం నాతో పాటు ఉన్న స్నేహితులు సలహా ఇచ్చారు. ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్, అంటే బిజినెస్లో ఉంటే ఎలక్షన్ వచ్చే వరకు ఎవరికెవరు సపోర్ట్ చేసి మొత్తం మీద ఓట్లు వేయించే వరకు మీరు సురేందర్ గారు ఇప్పటి వరకు పనిచేశారు. ఇప్పుడు మీరు తెర మీదకి వచ్చేసి మీరు కాంటాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఏదైతే స్టాండింగ్ ఏమవుతుందో మీకున్న బెల్ట్, మీకున్నటువంటి సిస్టమ్ మీకు పనిచేస్తుందా? మీకున్నటువంటి ప్రజలు, మీకున్నటువంటి సిస్టమ్, ఎవరైతే యాస్పిరెంట్లు మీకు చెప్పారో, అంటే సపోర్ట్ మీకు ఏదైతే సలహాలు ఇచ్చారో, మీరు నిలబడాలి,
మీరు కాంటెస్ట్ చేయాలి, మేము గెలిపిస్తామని ఓపిచ్చారంటారా? తప్పకుండా అన్న, వాళ్ళ ఎంకరేజ్మెంటే ఎక్కువ ఉంది నాకు. నాకు రాజకీయంగా వద్దామని నాకు ఆలోచన లేకుండే. మా ఫ్రెండ్స్ అయితే కార్యకర్తలు కానీ, నాతో పాటు మా ఊర్లో విలేజెస్లో గోపన్పల్లి విలేజ్ నుంచి చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అన్న మీరు మీరు రండి, మీరు ఎన్నో సేవలు చేసారు, మీలాంటి వాళ్ళు వస్తేనే మాకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. బాగా ఎంకరేజ్ చేసి నేను కూడా ఆలోచించిన, మా గోపన్పల్లి విలేజ్లో స్టార్టింగ్ అంటే 1983 ఆ టైంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పేదలకు ఇంటి నంబర్లు కానీ, మళ్ళీ వాటర్లు కానీ, ఫస్ట్ మా గోపన్పల్లికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. పీజీఆర్ టైంలో ఆయన అంటే ఇప్పుడు నేను చిన్నగా ఉంటే ఇట్లా మీటింగ్లు అయితే నేను ఇలా నాకు అప్పుడు అంత గుర్తు లేకుంటుండే. ఇప్పుడు నాకు అంటే ఐడియా వస్తుంది పీజీఆర్ అంటే ఎలాంటి మనిషి, అలాంటి పెద్ద మనిషి అంత సేవ చేశాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే చేసింది. ఇప్పుడు నేను ఏదన్నా చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది. గతంలో నేను వేరే పార్టీలకి వెళ్ళి చూసిన, కానీ ఏం వర్క్ కాలేదు. ఎన్ని లెటర్లు ఇచ్చినా ఆఫీసర్లకు ఏది ఇచ్చినా అవి తీసి పక్కన టీఆర్ఎస్ కాండవ వేసుకొని మీరు రిప్రజెంటేటివ్ ఆఫీసర్లకు ఇచ్చారా? మామూలుగా ఓవరాల్గా ఏదో కార్యకర్తగా మామూలుగా సామాన్య కార్యకర్తగా ఇచ్చిన. అప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తగా నేను అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు పనులు గిట్ట పెద్దగా ఏం పట్టించుకోలే. ఈ ఐడి కార్డులా ఏంటంటే అప్పుడు కూడా మీకు ఆర్కెప్పుడు గాంధీ ఉన్నారు కదా, గాంధీ కిందనే మీరు పని చేస్తున్నారు కదా, ఎందుకు మీకు పనులు కాలేవంటారు? అంటే అప్పుడు ఎందుకంటే ఈ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏమైందంటే అంత ఈ పనుల గురించి మేము తిరిగినాం కానీ దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కొంచెం మాకిట కొంచెం తెలియలేకుండే. అప్పుడు తెలిసినా మేము పోయి పట్టుదలతో ఉన్న కొంచెం ఆసక్తి చూపించేది, అట్లా చూపించారు. ఇప్పుడు తిరుగుతున్నారా మీ డివిజన్ అంతా? మీరు బూత్ లెవెల్లో మీరు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారా? తిరుగుతున్నా. అంటే ఈ డివిజన్ ఇప్పుడు చేంజ్ కాకముందు, ఇప్పుడు గచ్చిబౌలి డివిజన్ 2 అయినాయి కదా, ఈ నల్లగొండ డివిజన్ కాకముందు నుంచే గచ్చిబౌలి డివిజన్లో నేను యాక్టివ్గా అందరికీ అందుబాటులో ఉండి కొంతమందికి ఫీజులు, స్కూల్ ఫీజులు కానీ, కాలేజ్ ఫీజులు కానీ ఏదైనా లేకుండా కానీ సాయం చేస్తుండే. మీరు సోషల్ వర్క్లో అటువంటి ఆర్థిక సహాయాలు లేని వాళ్ళకు అటువంటి చేస్తూ ఉంటారు. లాక్డౌన్లో గిట ఫుడ్ డొనేషన్. అంటే మీ హ్యాబిట్సా లేకపోతే ఇది స్టంటా, ఎలక్షన్ స్టంట్ అంటారా? లేదా నా హ్యాబిట్స్ అది. నేను అంటే ఇప్పుడు ఆర్థికంగా నాకు దేవుడు ఇచ్చిన కాడికి నేను ఇంతో అంతో సంపాదించిన. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే, అంత ఆర్థికంగా ఎవరు బలంగా లేరు. అట్లని చెప్పేసి సరే నాతోని నా దగ్గర ఉన్న కొద్దిగా ఏదో అది సాయం చేద్దామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కూడా నా లేక ఎదగాలి, నా లేక కావాలనేది నా ఒక ఆశ. ఎప్పుడన్నా మీరు యూత్తో డిస్కషన్ చేసారా? అంటే ఎదుగుదల కోసం, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం, లేకపోతే వాళ్ళ హవారాగా తిరగడం అవన్నీ ఏదైతే ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు ఏదైతే వచ్చేస్తూ ఉన్నారో వాళ్ళకు వాళ్ళ తీరు మార్చారా? ఎప్పుడైనా రివ్యూ చేసిరా? చేసినా. నేను ఎప్పటికీ యూత్కి నేను ఏం చెప్పేదంటే తాగొద్దు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉందన్న, మాకు ఆనుకొని ఉంది. అందులో మనకు సీట్లు రావాలంటే వస్తాయి. ఇప్పుడు మనకు లోకల్గా మనం చదువుకుంటేనే కదా వస్తాయి. మనం అసలు చదువుకోకపోతే మనకు సీట్లు ఎట్లా వస్తాయి? మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. 1974లోనే మనకి ఇక్కడ అయింది. అసలు మనం పుట్టకముందే ఇక్కడ యూనివర్సిటీ పెట్టింది. ఎంతోమంది పిల్లలు 10th ఇంటర్మీడియట్కే క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు గచ్చిబౌలి డివిజన్లో 10th గిట ఒక్కొక్కరు కొంచెం అంటే ఆర్థికంగా లేక, చెప్పటోళ్ళు లేక, వాళ్ళ తండ్రులు చదవలేరు, తాతలు చదవలేరు. ఇప్పుడు వాళ్ళు చదువుతున్నాయి కదన్న తెలిసేది. ఇప్పుడు అట్లా కాకుండా నా వంతు నేను గిట యూత్కి చదువుకోవారే. ఇప్పుడు ఐటీ కాడర్ ఉంది మన దగ్గర, మంచి జాబులు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఒక ఇక్కడ ఉన్న వ్యవస్థలు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకు జాబులు గిట్ట వస్తాయి. రాకుంటే నేను మన జగదీష్ అన్నతో ఎన్నోసార్లు తీసుకుపోయిన, ఆయన కూడా కొంతమందికి జాబ్ పెట్టించిండు సాఫ్ట్వేర్ కంపెనీలలో. ఓకే, ఎవరో మన జగదీశ్వర్ గౌడ్ అన్న
ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడి నేను తీసుకుపోయినా ఒక 5-6 మందికి జాబ్ పెట్టించిండు. ఇప్పుడు ఏదైతే ఎంత నల్లగండ్ల ఏరియా ఐటీ క్యాడర్లో అభివృద్ధి జరిగినటువంటి అంటే వాస్తవమే, కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా చాలా మురికి పడాలన్నటువంటి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే స్లమ్ ఏరియా అంటే ఉన్నాయి, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు గోపన్పల్లి కానీ, గౌల్దొడ్డి కానీ, కేశవ్ నగర్ కానీ, ఎన్టీఆర్ నగర్లో కానీ వీళ్ళంతా కొంచెం ఏంటంటే అవి అనాథరైజ్డ్ లేఅవుట్లు, దానికి పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేకుంటే ఇష్టం వచ్చినట్టు కట్టేసారు. అప్పుడు కట్టేసారు. ఇక్కడ జిహెచ్ఎంసి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినా ఇక్కడ పబ్లిక్ ఎట్లున్నారంటే ఒకరు చెప్తే ఒకరు వినే పరిస్థితులు లేదు. ఎవరు ఇప్పుడు వాడు ఒక ఫ్లోర్ వేసుకుంటే దాని మీద నేను ఇంకో ఫ్లోర్ వేసుకోవాలని చెప్పేసి అట్లా ఉండే అంటే వాళ్ళకు అరే ఒక సిస్టమ్గా ఉంటే మన కాలనీ బాగుంటుంది అనేది వాళ్ళకు తెలియదు. నేను చేసేదే అది. ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ ఉంది, ఎన్టీఆర్ నగర్లో అసలు ఒక సిస్టమ్ అనేది లేదు. అసలు నీకు పర్మిషన్లే లేవు, ఏది లేదు, ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు. అసలు జిహెచ్ఎంసి ట్యాక్స్ లేవు. 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టింది, అసలు ట్యాక్స్ లేవు. ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను నల్లగండ్ల నుంచి నేను నిలబడి నేను గెలిచిన తర్వాతనే ఇవన్నీ ట్యాక్సులు కానీ ఈ డ్రైనేజ్ వర్కులు కానీ ఇవన్నీ నేను చేపిస్తా, పట్టుదలతో నేను చేపిస్తా. అక్కడ ట్యాక్సులు ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 5-6 ఫ్లోర్లు కట్టిర్రు, అసలు వాళ్ళకి ట్యాక్సులే లేవు. ఓకే, ఇప్పుడు సురేందర్ గెలిస్తే ఎంతమంది పిఎల్ని పెట్టుకుంటారు? నాకు పిఎల్ ఏమి ఉందను, నాకు ఒక్కరు ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మామూలుగా పెట్టుకుంటున్నారు కదా, ఒకరు కరప్టెడ్కి వసూళ్లకు, కొంతమంది అఫీషియల్ గవర్నమెంట్ వర్క్ల కోసం, ఇటువంటి చాలా మంది చేస్తూ ఉన్నారు. అటువంటిది కూడా మీరు ఎంతమంది? అట్లా ఏం లేదన్నా, నాకు కరప్షన్ ఎంత అవసరం లేదు. నాకు ఉన్న కాడికి దేవుడు నాకు ఇంతో అంతో కలిగించిండు, నేను అందులోనే సంతోషంగా ఉన్నా. ఇప్పుడు నేను వచ్చేది నాకు ఏదో పదవుల గురించి వచ్చి నేను ఏదో సంపాదించుకోవాలా చేయాలనేది నాకు ఆలోచనే లేదు. అలాంటి వ్యక్తినే కాదు. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏదున్నా న్యాయంగానే న్యాయంగానే బిజినెస్లో గిట్ట నేను న్యాయంగానే కొనుక్కొని అమ్ముకొని ఏదో రియల్ ఎస్టేట్గా చేసుకున్నా తప్ప నేను ఎవరిది గుంజుకొని ఎవరిది బాధ పెట్టి ఇబ్బంది పెట్టే మనస్తత్వం నాది కాదు. అంటే మీరు గెలిచిన తర్వాత మీ పేరు చెప్పి ఒకవేళ ఎవరైనా కరప్ట్ చేస్తే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోపోతారా, లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే మనకి వాళ్ళ పార్ట్ వాళ్ళకు ఒక భాగం అనేది ఉంచుతారా? అసలు అలాంటి వాళ్ళని నేను దగ్గరికి రాని అన్న. అలాంటి వాళ్ళు నాకు అనిపించినా నాకు కొంచెం అనిపించినా కొంచెం స్మెల్ వచ్చినా వాళ్ళు ఇట్లా చేస్తున్నా నా దృష్టికి వస్తే వాళ్ళని ఇమ్మీడియట్లీ పక్కన పెట్టేస్తాను. నా దగ్గరికి ఇలాంటి వాళ్ళు రావద్దు, ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి నేను వాళ్ళని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నా, అంటే ఇప్పుడు మామూలుగా ఫుట్పాత్ మీద ఏదో చాయ్ బండి పెట్టుకున్నా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, కార్పొరేటర్ పేర్లు చెప్పి అటువంటి అంటే నెలకు 2,000 3,000 ఓన్లీ ఫుట్పాత్ మీద రోడ్ మీద చిన్న ఏది మనకు జనాలకు ఇబ్బంది లేకుండా కూడా ఛాయ్ అమ్ముకునే కొట్టు దగ్గర నుంచి కార్పొరేటర్ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఫర్ మంత్ ఇంత అని. దీన్ని ఎట్లా నిర్మూలించగలుగుతారు అన్న? నా దృష్టికి చాలా వచ్చినాయి అన్న. ఇప్పుడు నల్లగండ్ల డివిజన్ ఏదైతే ఉంది కదా, నల్లగండ్ల డివిజన్లో చాలా వచ్చినాయి. నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు ఎవ్వరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మీ దగ్గర డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురండి, నేను మాట్లాడతా. ఎవరు డాగులు వేసినా ఏం వేసినా అసలు మీరు భయపడే సమస్య లేదు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అదే మీకు బేస్, ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇది ఒక్క నిర్మూలిస్తే మేము ఖచ్చితంగా ఆయనకు ఓటేసి గెలిపించుకుంటాం. ఎందుకంటే మాకు బాధ చాలా ఎక్కువైపోయింది ఈ కార్పొరేట్ వ్యవస్థలలో. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్తా ఉన్నారు, 1000 నుంచి 2,000 మాకు వచ్చేదే ఒక 500, దానిలో 2,000 వాళ్ళే మాకు తీసుకుంటున్నారు. ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఘోరం అని అంటున్నారు. దీన్ని నిర్మూలించడానికి మీరు ఎంత కంకణబద్దులై మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు ప్రత్యక్షంగా వాళ్ళు పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏదో పొట్టకూలికి చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇవన్నీ చేసే కార్యక్రమం నా దగ్గర ఉన్న పిల్లలు ఏదన్నా అలాంటిది ఏదన్నా చేస్తే నేను అసలు సహించే ప్రసక్తే లేదన్నా. వాళ్ళని తప్పకుండా అసలు నేను వాళ్ళని దగ్గరికి రాని, అలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయను. నాకు ఇప్పుడు నేను చేసేదే సోషల్ వర్క్. అలాంటి వాళ్ళని నేను తీసుకుంటే ఇంకా నిజాయితీ పరులు కావచ్చు, మీకు ఉన్న టీం వర్క్ అటువంటి సిస్టమ్ అసలు సమస్య లేదన్నా. నేను అసలు అంటే ఒప్పుకోను. ఇప్పుడు స్లమ్ ఏరియా ఇల్లు లేని వారు కూడా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి ఏమన్నా మీరు హామీ ఇవ్వబోతున్నారా? అన్న డబుల్ బెడ్రూమ్ ఇప్పించినామన్నా. మొన్న ఇప్పుడే
గాంధీ గారితోని అప్పుడు మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అదే ఉన్నప్పుడు అన్నతోని మాట్లాడి ఇక్కడ గోపన్పల్లిలో కానీ ఎన్టీఆర్ నగర్లో కానీ వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినాం. మనకు కొన్ని వచ్చినాయి, ఇంకా అప్పుడు లాటరీ సిస్టమ్ చేసినుండే. అప్పుడు వీరికి వారికి అందరి పేర్లు రాపించి నేను పెట్టిన వాళ్ళ పేర్లో ఒక 5 మందికి వచ్చినాయి అలా. ఒక యూత్ ఇప్పుడు ఏంటంటే మన కొత్తగా డివిజన్ ఏర్పడదు, ఇప్పుడు అన్నీ కూడా కొత్తగా ఆఫీసులు తర్వాత ఇవన్నీ కావాలి. సరే, అదే ఒక గవర్నమెంట్ పార్ట్ అయితే ఇంకా మీరు ప్రత్యేకంగా మీ డివిజన్ కోసం ఇంకేమైనా చేయదలుచుకున్నారు? ఇక్కడ యూత్కు ఒక లైబ్రరీస్ పెద్దగా, తర్వాత ప్లే గ్రౌండ్స్ ఇటువంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ప్లే గ్రౌండ్ అయితే ఒకటి ఉందన్న, గోపన్పల్లి తాండాలో ఉంది. అదే మన భిక్షపతి అన్న ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ కాపాడాడు. మేము గిట్ట అందరం ఇట్లా గ్రౌండ్ అప్పుడు టాటా వాళ్ళకు ల్యాండ్ ఇస్తుంటే విలేజ్ కానుకొని ఉంటుంది. అది ఆ విలేజ్ కానుకొని ఉంటే విలేజర్స్ మేము అందరం టాటా వాళ్ళకు ఆల్రెడీ అలాట్ అయిన దాంట్లో కొట్లాడి యూత్ గోపన్పల్లి తాండా కానీ పల్లి కానీ అందరం ఒక కలిసికట్టుగా ఉండి ఆ గ్రౌండ్ని కాపాడినామన్నా. ఎమ్మెల్యే గారు గిట్ట అప్పుడు మన భిక్షపతి అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయననే అది దాన్ని పోకుండా ఎప్పటికున్నా మీకు యూజ్ అవుతుంది, ఇది సమస్య లేదు, మీరు టాటా వాళ్ళకి గిట్ట అప్పుడు అలాట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అలాట్ చేస్తే క్యాన్సిల్ చేయించినాను ఆయన. అదొక్కటి పేరుందన్నది అన్నకి. అక్కడ ఏంటంటే మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టించిండు. ఇప్పుడు భిక్షపతి అన్న గిట్ట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గ్రేవ్యాట్స్ కానీ జిహెచ్ఎంసి పార్కులు కానీ ఆయన గిట్ట బాగా చాలా వర్క్ చేసిండన్న. సరే, ఆ తరం వేరు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీ తరం వేరు. ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చినటువంటిది ఏంటిది, డివిజన్ వేరు, మళ్ళీ మీరు ఒక కొత్త అభ్యర్థి, దీనికి ఒక రోల్ మోడల్గా చేయాలంటే ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మీరు? అన్న నాకు ఒకటి ఉందన్న, గచ్చిబౌలి డివిజన్లో ఇప్పుడు నల్లగండ్ల డివిజన్ కొత్తగా అయింది కాబట్టి నల్లగండ్ల డివిజన్లో సమస్యలు ఉన్నాయన్న. స్లమ్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం పబ్లిక్ ద్వారా గిట్ట కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే గవర్నమెంట్ అఫీషియల్సే కాకుండా వాళ్ళు చెప్పినట్టు గిట్ట మనం సహకరించాలి. కొంతమందికి తెలియక ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టేసి డ్రైనేజీలు ఇవన్నీ రోడ్డు మీద ఇడ్చేసి ఆ వాటర్ ఎటు పోతుంది అనేది గిట్ట వాళ్ళకు కొంచెం అవగాహన లేక, నా ఇంట్లోకి వెళ్ళైతే బయటికి పోయింది కదా రోడ్డు మీద ఎక్కడన్నా పోని అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. ఇక వాళ్ళ మీద చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకొని ఇవన్నీ న్యూసెన్స్లు గిట్లయినాయి. ఇవన్నీ కాకుండా నేను దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా మంచిగా జిహెచ్ఎంసి ఆఫీసర్లతో మాట్లాడి ఒక సిస్టమేటిక్గా తీర్చిదిద్దుదామనే ఆలోచనలు ఉన్నాను. అది ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక్క సామాన్యమైన మనిషి చిన్నగా సప్పో చేసి ఇల్లు కట్టుకుందామంటే కూడా పట్టణ ప్రాంతంలో చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇట్లా బునాది తీస్తారో లేదో అక్కడ పార్టీ నాయకులు ఆలుతూ ఉంటారు. లేదన్నా, మీరు గచ్చిబౌలి డివిజన్లో మీరు కనుక్కోండి. అసలు నేను ఒక్క రూపాయి నేను వసూలు చేసింది లేదు. అంటే మీరు ఇంకా లేరు, మీరు ఇంకా ఏది కూడా లేరు అంటే అటువంటి సిచ్యువేషన్లో చాలా కార్పొరేటర్ వ్యవస్థలో జరిగినటువంటి సబ్జెక్ట్ ఇది. ఇప్పుడున్న ప్రెసెంట్ కార్పొరేటర్ చాలా వసూలు చేసిండన. స్లాబ్కు ₹1,00,000, ఒక బాత్రూమ్ కడితే 10,000, చాలా డబ్బులు వసూలు చేస్తుండే. చాలా ఎలిగేషన్లు వచ్చినాయి. మీరు అందుకని అటువంటి వాటికి ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? లేదంటే జెన్యున్ గా వాళ్ళకు అఫీషియల్ గా మీరు పర్మిషన్ తీసుకోండి, కట్టుకోండి, మా తరఫు నుంచి ఏ ఇబ్బంది ఉండదని ఇప్పుడు గవర్నమెంట్ చేస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ 100 గజాలకు ఫ్రీగా పర్మిషన్ ఇస్తుందన్న. ఆ అవగాహన ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరైతే స్లమ్ ఏరియాలు ఉన్నారో అది నోటరీ కానీ, నీకు ట్యాక్స్ మీద కానీ, కరెంట్ బిల్లు మీద కానీ, వాటర్ బిల్లు మీద కానీ గవర్నమెంట్ ఫ్రీగా నీకు పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్కి పోలేని పరిస్థితి. అంటే వీళ్ళకి తెలియదు అసలు జిహెచ్ఎంసీలో ఏం రూల్స్ ఉన్నాయి, ఏ విధంగా రూల్స్ ఉన్నాయి, రోడ్ ఎంత ఉంటే ఎంత పర్మిషన్ ఇస్తారు, మనకు రోడ్ చిన్నగా ఉంటే ఎంత పర్మిషన్ ఇస్తారు, ఈ 100 గజాలకు ఎంత ఇస్తారు, 200 గజాలకు ఎంత ఇస్తారు అని చెప్పేసి అవగాహనలే లేదు అసలు. అది తెలియదు. ఇప్పుడు వాడు కట్టి అంటే ఇక్కడ ఏంటంటే కొంచెము బాధాకరంగా విషయం ఏంటంటే ఎవరికి అక్కడ చదువు లేదు. తండ్రులు కానీ తాతలు కానీ ఎవరు చదువుకోలేదు. వీళ్ళకు చదువుకోండి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు లేరు.
అంటే ఒక 25-30 సంవత్సరాల క్రితం చదువుకోండి అనే ఎంకరేజ్మెంట్ చేసేటోళ్ళు లేకుండే. ఏదో ఉన్నారు కదా, బతుకుతున్నారు కదా, ఏదో పనులు చేసుకుంటున్నారు కదా, ఉన్నాం కదా అన్నట్టుగానే అట్లనే ఉండే. ఇప్పుడు కొంచెం మారింది, ఒక అంతా ఏం మారలేదు. ఒక 40% ఏదో ఉన్న అలాంటి యువకులు ముందుకొచ్చి ఇట్లా కాదు, ఒక 10th ఇంటర్మీడియట్ చదివి ఏదో జాబ్ చేసుకొని ఒక సిస్టంగా ఉన్నారు. దీన్ని నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేసి వాళ్ళకు ఒక సిస్టంగా చెప్పి, అరే సిస్టమ్ ఇట్లుంటుంది, గవర్నమెంట్ సిస్టమ్ ఇట్లుంటుంది, మన సిస్టమ్ ఇట్లుంటుంది. ఇప్పుడు ఒకడు ఇల్లు కడుతుండని చెప్పేసి వాని మీద మనము కంప్లైంట్లు ఇచ్చి ఇవన్నిటికంటే అసలు ఫస్ట్ మనం ఏందనేది చూసుకుంటే వాని మీదకి పోవచ్చు. మనం కరెక్ట్ ఉండే వాని మీదకి పోవచ్చు. అసలు మనమే కరెక్ట్ లేనిది ఎదుటోని మీదకి ఎట్లా పోతాం? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఇంకా ఉంటుంది. లేదండి, అంత గవర్నమెంట్ అలాట్ చేసేసింది. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ నాకు తెలిసి ఎక్కడ లేదు. గోపన్పల్లి విలేజ్లో ఏం లేదు, నల్లగండ్ల విలేజ్లో ఏం లేదు. మొత్తం గవర్నమెంట్ వివిధ పెద్ద పెద్ద సంస్థలకు అలాట్మెంట్ చేసేసింది. ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లలో అన్ని ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్ చేసుకోవాలి, సామాన్యమైన ప్రజలు చేయాలంటే పెద్ద పెద్ద ఫంక్షన్లో వాళ్ళకి సరిపోని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఒక ఫంక్షన్లు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రౌండ్గా మనకు ప్రజలు విన్నవించినటువంటి విషయం. అటువంటి వాటికి మీరేం అధికారం మీది కాబట్టి, ఎమ్మెల్యే మీ వాళ్ళు కాబట్టి, జగదీశ్వర్ అన్న మీ గురువులు కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్ తీసుకొని ఎక్కడైనా ప్రొవైడ్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే గోపన్పల్లి తాండాలో ఫంక్షన్ హాల్ ఉందన్న ఆల్రెడీ. మన ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధన్ననే దాన్ని పట్టుబట్టి మీకు అంటే మాదాపూర్లో శాంక్షన్ అయిన ఉండే. అది మాదాపూర్లో శాంక్షన్ అయితే మాదాపూర్లో కొంచెం ఇక్కడ కొంచెం కట్టించి అక్కడ మాదాపూర్లో గిట ఒక తాండా ఉండే, ఇక్కడ గిట తాండా ఉంది. కాబట్టి ఇక్కడ గ్రౌండ్ అని చెప్పిన కానీ ఇంతకుముందు ఆ గ్రౌండ్లోనే అన్న ఆర్కపూడి గాంధన్న ఆడ ఫంక్షన్ హాల్ కట్టించిండు. ఫంక్షన్ హాల్ కట్టించి అది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్నది. అది ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ అందుబాటులో ఉంది. గోపన్పల్లి వాసులకే కాకుండా బయట నుంచి ఎవరు వచ్చినా చేసుకోవచ్చు. బాగుందన్న. ఇప్పుడు మొన్న టాయిలెట్స్ ఇవన్నీ కూడా కట్టించారు. నేను దగ్గరుండే ఇన్స్పెక్షన్ కూడా చేసిన, బాగా కట్టిరు అది. ఓకే, నేను ఒక యూత్గా మీకు చెప్తా ఉన్నాను ఏంటంటే, మామూలుగా వైకుంఠ ధామాలు అన్నిటి చాలా నిర్వీర్యం అయిపోతున్నాయి. అవును, ఎందుకంటే అక్కడ ఆ రోజే మనకు అదేదో చేసి వస్తే అయిపోతుంది కదా అని అంతా ఏంటంటే చెత్త చెదారం అనేది ఉంటుంది. దాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే ఎంత బాగుంటుంది, దానికి ఎంత ఎంకరేజ్ చేయమని చేస్తారు మీరు? తప్పకుండా నాకు అది ఉంది ఆలోచన. ఇప్పుడు మా ఊర్లో చనిపోయినప్పుడు అరే నేను ఇది ఎందుకు చేయొద్దు, ఇది ఎప్పుడో చేసినప్పుడు, ఎప్పుడు భిక్షపతి అన్న ఉన్నప్పుడు కట్టించింది అది. ఆ కాంపౌండ్ వాల్ ఆయన కట్టించినప్పుడు కొన్ని ఎక్కడ అది కాలవడానికి అది కట్టిస్తారు కదా, అక్కడ అవి ఉండే. ఇప్పుడు అవన్నీ పాతగా అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే రకరకాల కులాలు ఉన్నారు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకోరు. ఒక సిస్టమ్ అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ అరే ఇది మా సంఘంది, ఇది మీ సంఘంది అన్నట్టుగా పెట్టుకోరు. అది గిట్ట నేను తప్పకుండా చేస్తాను. అది గవర్నమెంట్తోనే అయినా కాకపోయినా నా సొంత నిధులతోనైనా నేను చేపిస్తాను. ఓకే, మొత్తానికైతే నల్గొండ డివిజన్ రూపురేఖలు అయితే మారిపోతాయి మీరు అధికారంలో రాగానే. తప్పకుండా దేని మీద సంతకం పెడతారు మీరు రాగానే? నేను ఇప్పుడు ఈ పేదవారికి ఎవరికైతే ట్యాక్స్ లేదో ఆ జిహెచ్ఎంసీ నుంచి నేను రిక్వెస్ట్ చేసి అవసరమైతే పెద్ద నాయకుల దగ్గరకు పోయి ఆర్కెప్పుడు అన్నతో ఏమన్నా గాంధీ అన్నతోని మన ఎమ్మెల్యే సాబ్తో పోయి నేను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఆ ట్యాక్సులు కావాలని చెప్పేసి అవసరమైతే అన్నతో పాటు అన్నను దొలుకొని నేను ఇన్ఛార్జ్ మినిస్టర్లు అయితే వాళ్ళు అవుతున్నారో వాళ్ళతో కలిసి నేను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలన్న. లేకపోతే ఇప్పుడు వాళ్ళకు ఒక చిన్న లోన్ పెట్టుకుందామన్నా లేదన్నా చాలా ఇబ్బంది అవుతుందన్న. రిజిస్ట్రేషన్లు గిట్ట కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని ఆపేసారు. అది గిట్ట నేను చేపిస్తానన్న, మాట్లాడి అధికారులతో మాట్లాడి అవసరమైతే మన మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు కదా, పిసిసి ప్రెసిడెంట్ సాబ్, ఆయనతో కలిసి జయపాల్ అన్న వీళ్ళందరికీ నేను ఆ దృష్టికి తీసుకుపోయినా. ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పిన తప్పకుండా చేద్దాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల లోపే నేను చేపిస్తా అని చెప్పి గిట ఎమ్మెల్యే సాబ్ చెప్పిన. రైట్.
పెన్షన్ వ్యవస్థ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆ, పెన్షన్ రాక పెన్షన్లు. కూడా చాలా ఇబ్బంది. అవును. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇంప్లిమెంటేషన్ కాలేవు. ఎందుకంటే గృహలక్ష్మి ఇటువంటివన్నీ కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఆ. మరి మీరు డోర్ టు డోర్ తిరిగినప్పుడు మీకు క్వశ్చన్ మారితే ఏం చెప్తారు మీరు? అన్న వాళ్ళకి ఏంటంటే ఇదే ఇప్పుడు వాళ్ళు ఏముందంటే బీద వాళ్ళు చదువుకోలేరు. ఇప్పుడు నాకు రాలేదు, నాకు ఇది స్కీమ్ రాలేదు, అది రాలేదు, కానీ అప్లికేషన్ పెట్టుకుంటే వస్తాయి అన్న. అప్లికేషన్ పెట్టుకుంది మనకి ఏడు వస్తాయి. అసలు ఆ పెట్టుకుందాం ఈ విధంగా పెట్టుకుందాం అనేటప్పటికంటే వాళ్ళకు అసలు ఆ సిస్టమ్ తెలియదు. ఎట్లా ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి అన్న, పింఛన్కి అనేది దానికి ఒక సిస్టమ్ ఉంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, మళ్ళీ డెత్ సర్టిఫికెట్ చనిపోయిన వాళ్ళకు. అంటే రాలేదు ఇంకా, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా విడుదల చేయలేదు కదా. ఎందుకంటే పెన్షన్ వ్యవస్థ అంతా నిర్మూలం అయిపోయింది. తర్వాత ఏంటిది ఇప్పుడు గృహలక్ష్మి ఇంటికి 2500 ఇస్తామన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నా, తప్పకుండా ఇస్తుంది. అది ఆల్రెడీ ఎజెండా ఉంది. మన సీఎం సార్ గిట అలా ఏదైతే ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చిండో అవి తప్పకుండా చేస్తాడన్న. ఆయన చాలా పట్టుదల మనిషి. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆయన హామీలు ఇచ్చిండో తప్పకుండా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడన్న. ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షం అంటున్నారు కదా, 420 హామీలు ఇచ్చారు కానీ ఏది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రతిపక్షంలో మస్తుగా చెప్తారన్న, మాలో మస్తుగా చెప్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 2 years అయింది కాబట్టి ఈ సిస్టమ్ ఒకటి కొంచెం బాగా చూసుకొని ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాడన్న. మీరు రాబోయే రోజులలో మీరే చూస్తారు కదా. ఓకే, మీ డివిజన్ వరకు మీరైతే ఒక గోల్డ్ మెడల్ కోసం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు, ఇంకా మీకు 10 ఏళ్ళ సర్వీస్ ఇవ్వబోతారు. లేదంటే ఈ పిఎల్ని పెట్టుకొని తర్వాత ఏదైతే ఇది ఇప్పుడు ఏదైతే మీరు ట్యాక్స్ రూపకంగా ఇటువంటి చేసే మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా అవకాశం ఇస్తారు. దీనికి మీరు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం బాగుంది. మరి అట్లాగే ఇంకేదన్నా తప్పుదారి వల్ల ఆర్థిక సాయం, పెళ్లి పేరంటాలు కొంచెం వస్తూ ఉంటారు లీడర్ దగ్గరికి, నాకు అన్నాకి సాయం చేయాలి, అటువంటి అప్పుడు ఓర్పు ఉంటుందా మీకు ఇవ్వడానికి? తప్పకుండా. నేను పెళ్లిలకు పుస్తమెట్టలు ఇవి ఉన్నాయి కదా, నేను చాలా మందికి ఇప్పించిన. నేను ఫోకస్ చేసింది ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, పిల్లల్ని ఇప్పుడు వాళ్ళకు ఏ విధంగా చదివిపియాలనేది కొంత వరకు తెలియదు. ఏదో స్కూల్కి పంపిస్తున్నామా లేదా అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. అట్లా కాదు, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. మీకు ఆర్థికంగా ఏదైనా కావాలంటే నేను వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంత బుక్స్, స్కూల్ ఫీజు ఏదో ఉంటుంది, అది నేను సాయం చేస్తా అని చెప్పేసి చెప్తున్నా. నేను సాయం చేసినా ఇంకా చేస్తా, పదవిలో ఉన్నా లేకపోయినా, కార్పొరేటర్గా నాకు టికెట్ రాకపోయినా నేను ఖచ్చితంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి, నాకు కార్పొరేటర్గానే గెలిచి నేను సాయం చేయరనేది లేదు. కానీ ఒకవేళ కార్పొరేటర్ హోదాలో ఉండి అధికారంగా ఇంకా ఎన్నో సేవలు చేయొచ్చు, వాళ్ళకి ఇంకా లబ్ధి చేయొచ్చు అనేది చెప్పేసి నా ఆశ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇవ్వకపోతే, కార్పొరేటర్ కాకపోతే పార్టీ మారుతారా? ఇంకో పార్టీ? లేదన్నా, పార్టీ మారే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ నేను చేసిన సేవలు ఖచ్చితంగా గుర్తిస్తుంది, నాకే టికెట్ ఇస్తుంది. నేను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నల్లగొండ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాను. ఏముంది మీ కసి, ఏముంది మీ గోల్, ఏముంది? అంతా ఖచ్చితంగా ఎగిరేయాలి, ఖచ్చితంగా నేను హోదాలో కూర్చోవాలి అని ఒక చిన్ననాటి కలనా, లేకపోతే మీకు మీ నాన్న ఇచ్చినటువంటి ఆదేశాలు, ఎందుకంటే సర్వీస్ చేయాలి మనం ప్రజల మధ్య ఉండి అని ఏమన్నా సాంకేతాలు ఇచ్చారా? అంటే ఇప్పుడు ఇది నల్లగొండ డివిజన్ అంటే ఐటీ కారిడార్ అన్న, ఇలా స్లమ్లు ఎక్కువ ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఇది పెద్ద ఐటీ సెక్టార్ అట్లా అనుకుంటున్నాం. కానీ స్లమ్లు చాలా ఉన్నాయి అన్న, స్లమ్లు చాలా ఉన్నాయి. దీన్ని ఎంత చేసినా ఏం చేసినా ఇక్కడ పబ్లిక్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో బాగా పెద్ద పెద్ద వ్యవస్థలు వచ్చేసినాయి, రెంటర్స్ గిట ఎక్కువైపోయారు. వీళ్ళందరినీ కొంచెం కంట్రోల్ చేయాలంటే నేను ఖచ్చితంగా నేను ఎందుకు చేయొద్దు, నేను ఎందుకు చేయొచ్చు, నాతో కాందా, నేను ఖచ్చితంగా చేయగలుగుతా. నా సర్వీస్ ఏందో నేను పబ్లిక్కి ఇస్తా. వాళ్ళ నుంచి నేను కోరేది ఒకటే, నేనేంటంటే ఒకవేళ ఎలక్షన్లో నాకు టికెట్ వస్తే మీరు సపోర్ట్ చేయబడి, నేను ఇంత సేవ చేసినా ఒకవేళ నాకు టికెట్ వస్తే మీ సహకారం కావాలని చెప్పేసి నేను ప్రతి బస్తీలలో వెళ్ళి నేను అంటున్నా, అన్న నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం, మేము ఖచ్చితంగా అది చేస్తాం, మీకు పార్టీ నుంచి రాకపోయినా మేము సపోర్ట్గా ఉంటామన్నా నేను అని చెప్పేసి అంటున్నాను.
ఓకే, ఇప్పుడు విద్య కోసం చెప్పారు. వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్థాయిలో ఇప్పుడు పెట్టాలంటే సరిపోయినటువంటి వ్యవస్థ. వాళ్ళకు ఒక చిన్నగా ఇన్సూరెన్స్ కట్టా, లేకపోతే వాళ్ళకు ఒక క్యాంపులు ఏర్పాటు చేశా, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడిన దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారంట. చేసిన మొన్న 1 మంత్ బ్యాక్ బ్లడ్ క్యాంప్ పెట్టిన నీమ్స్. ఒక డాక్టర్ నా ఫ్రెండ్ ఉండే, ఆయనతో మాట్లాడి 117 మందితోని బ్లడ్ క్యాంప్ పెట్టించిన. బ్లడ్ క్యాంప్ అయింది, హెల్త్ క్యాంపులు పెట్టిన. చాలా మెడికల్గా ఏదైనా చిన్న చిన్న ఇప్పుడు బీపీ కానీ ఇలాంటి ట్రీట్మెంట్లకి డబ్బులు లేని పరిస్థితి ఉంది ఇక్కడ. అవును. అలాంటివి నేను చాలా చేసినా, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో. నేను హెల్త్ క్యాంపులు గిట్ట చాలా పెడతా, ఇంకా ముందు గిట్ట చాలా పెడతా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చలి బాగుంది కాబట్టి పెట్టలేదు. నేను ఇంకా నెక్స్ట్ మంత్లో హెల్త్ క్యాంప్ పెడుతున్నాను. రైట్. మొత్తానికైతే పబ్లిక్లో అందుబాటులో ఉంటారు. మరి మీరు ఇక్కడ ఉన్నారు, కార్యకర్త కలవాలంటే ఇబ్బంది. ఎట్లా దీని సిస్టమ్ ఎట్లా చేంజ్ చేసుకుంటారు మీరు? అన్న నాకు ఆఫీస్ ఉందన్నా, నేను గోపనపల్లిలో ఆఫీస్ ఉంది. నా ఆఫీస్ కాడికి రోజు ఎంతో మంది వస్తారు. ఏ సమాచారం అంటే నేను ఇప్పటి నుంచి చేస్తున్న సేవ కాదన్నా, నేను గత 5-6 సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉన్న నా ఆఫీస్ తెలుసు, నా దగ్గరకు వస్తారు, నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు. అన్న ఇట్లా ఇది ఉంది అంటే నేను అలాగో మీరు ఆఫీస్ దగ్గరికి రండి, మీకు ఏ సమస్యను ఉన్నా నేనున్నా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళ గిట వస్తున్నారు. అసలు నాకు ఈ రాజకీయంలో రావాలనే ఆలోచన గిట లేకుండా, పబ్లిక్ ఎవరైతే నా దగ్గరకు వస్తుందో వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే నేను ముందుకు వచ్చిన తప్ప నాగిట అనిపించింది, అరే అధికారంగా ఉంటే ఇంకెన్నో సేవలు చేయొచ్చు కదా. ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ జిహెచ్ఎంసీలు కానీ రెవెన్యూలు కానీ ఇలాంటి ఎన్నో వర్కులు చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే నేను ఎన్నో సర్టిఫికేట్లు ఇచ్చిన. మా దగ్గర గోపనపల్లి రాజీవ్ నగర్ అని ఉంది. ఆ రాజీవ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 2014లో మన బిక్షపతి యాదవ్ అన్న ఉన్నప్పుడు. ఓకే, మీ సర్వీస్ అయితే పార్టీలకు అయితే అతీతంగా అన్ని, అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ జెండా మోయడమే మీ వంతు అయింది ఇప్పటి వరకు అయితే. అవునన్నా, అవును. కానీ పదవులు ఎందుకు దక్కించుకోలేరు ఇప్పటి వరకు? నామినేట్ కానీ ఏది కానీ ఎందుకు దక్కించుకోలేరు? ఒక కార్యకర్త ఎందుకు మిగిలించుకోలేరు? నాకు రాజకీయంగా రావాలని నాకు అప్పుడు లేకుండే, నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నాకు ఆ పదవి కావారే, ఈ పదవి కావారే అని చెప్పేసి లేకుండే. నేను నా సేవను గుర్తించి పబ్లికే అన్న మీరు వస్తే బాగుంటది, మీరు రావారని చెప్పి పబ్లిక్ ఎంకరేజ్మెంట్ చేస్తేనే నేను ముందుకు వచ్చిన. నేను గిట ఒక అంటే జగదీష్ అన్న ఎలక్షన్లు అప్పుడు గిట నేను బాగా కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డా. అన్నకు ఇట్లా టికెట్ వస్తుంది అనగానే నేనే ముందు జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీలో. నేనే చేయలే, నాతో పాటు ఉన్న యూత్ మొత్తం అందరినీ ఒప్పించిన. కొంతమంది వేరే వేరే పార్టీలు ఉన్నారే, జగదీష్ అన్న ఉన్నాడు మనకు అందుబాటులో ఉంటాడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు బాగుంటుంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమవుతుంది. మీరు గత బ్యాక్ చూసుకుంటే పీజీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత బాగా చేసిండప్పుడు, ఇందిరమ్మ ఇండ్లు కానీ పట్టాలు కానీ, ఆయన ఒక పాండబ ఓపెనింగ్ అయినా కానీ వస్తుండే, అంత పేరుండే. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమవుతుంది ఏది చేయాలన్నా అంటున్నారు. హైడ్రా తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. నిరుపేదలకు ఇండ్లు గులగొట్టడం కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని కూడా భావించవచ్చా? హైడ్రా అనేది చెరువులలో కబ్జాలు చేసిన వాళ్ళకే హైడ్రా, కానీ పేద ప్రజల దగ్గరికి హైడ్రా వెళ్ళలేదు. మీరు చూడండి, ఇప్పుడు చెరువులు, పాత చెరువులు మట్టి పోసి అది పోసి అదంతా లేవల్ చేసినప్పటికీ కొన్ని చెరువులు హైడ్రా ఎంత బాగా చేసింది. చెరువులు ఇప్పుడు ఇన్ని చెరువులు ఉన్నాయని చెప్పేసి గుర్తించింది. ఏవైతే కొన్ని ఎంకరేజ్మెంట్లు అయినాయో అవన్నీ తీసేసి అవన్నీ చేసింది హైడ్రాని. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. అంటే లీడర్లు అయితే మెచ్చుకుంటలేరు, కార్యకర్తలు కాదు, పబ్లిక్ మెచ్చుకుంటున్నారు, లీడర్లు మెచ్చుకుంటున్నారు. ఈ హైడ్రా ఎప్పటికీ ఇట్లనే వర్క్ చేయాలని చెప్పేసి అందరు మెచ్చుకుంటున్నారు. ఇలా ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో అది చాలా మంచి పని. మీరు కావాలంటే ఇప్పుడు చెరువులో ఒక మట్టి పోయాలన్నా, ఒక ట్రిప్ మట్టి పోసి ఏదైనా ఎంకరేజ్మెంట్ చేయాలన్నా కానీ చాలా భయం అయిపోయింది అందరికీ. అంటే
కబ్జాలు చేసేటోళ్ళకి. మొత్తం మీద ఎప్పుడు కట్టినా డిమాలిషన్ అయిపోతుంది ఆ. అనేది ఒక భయం భయం పుచ్చుకుంది. ఉంచుకుంది. రైట్. ఓకే, ఏదైతే ప్రజల్లోకి నేను గతంలో ఉన్నా సర్వీస్ చేసిన ప్రజలకు ఇంకింత సర్వీస్ చేయాలంటే ఒక పదవి కావాలని ఒక ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ద్వారానే నేను కాంటాక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా నాకు ఆ ప్రజల ఆశీర్వాదాలతోటి నేను గెలిచిన తర్వాత నా ఎజెండా ఏది ఉందో అది పూర్తిగా కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నా.